దీన్ని తక్షణమే యథాతిథి నడిపించాలని చెప్పేసి కార్మిక నాయకులు కానీ కార్మికులు కానీ అదేవిధంగా ఈ నిర్వాసితులు కానీ అనేకమైన ఉద్యమాలు కూడా చేయడం జరిగింది. వైసీపీ ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో దాన్ని అమ్మ చూపాలనే ప్రయత్నం చేస్తే అటు జగన్మోహన్ రెడ్డి కానీ అటు ఆ రోజులోనే వాస్తవాలు చెప్పాలి. కేంద్ర ప్రభుత్వానికి ఆయన మద్దతు ఇచ్చి స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటు పరం చేయించాలనే ఆలోచనతో ఆయన అనేక విధాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేయడం, అటు గంగవరం పోర్టులో ఏదైతే స్టీల్ ప్లాంట్ వాటా ఉందో 10.5% వాటా అది కూడా ఆదాని వరకు విక్రయించడం జరిగింది ఆ రోజుల్లో. దాన్నే పల్లా శ్రీనివాస్ గారు ఆ రోజుల్లో ఆయన నేను ఎట్టి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ ఫరం పక్కన ఆపుతాను అని చెప్పేసి ఆయన ఆ రోజు నిరాహారదీక్ష చేయడం, ఆ నిరాహారదీక్ష చేసిన తర్వాత ఆయన ఆ నిరాహారదీక్షను వారం రోజు చేసిన భగ్నం చేయడం, తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత స్టీల్ ప్లాంట్ ఏదైతే లాస్లో ఉందో దాన్ని ఎట్టి పరిస్థితిని పూర్తి చేసి ఆ లాస్ని పూర్తి భర్తీ చేసేటట్టుగా అదేవిధంగా దాన్ని ప్రైవేట్ ఫరం కాకుండా ఆపుతానని చెప్పి ఆ రోజు పల్లా శ్రీనివాస్ గారు చెప్పడం జరిగింది. దాని భాగంగా ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటు టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ 3 పార్టీలు కలిసిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఏదైతే స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ ఫరం అవుతుందో దాన్ని ఎట్టి పరిస్థితులు ఆపాలి, ఆపకపోతే మా ఇక్కడ ఉన్న నిర్వాసితుల తాలూకు మనోభావాలు దెబ్బతింటాయని చెప్పేసి ఆ రోజు పల్లా శ్రీనివాస్ గారు కేంద్ర మంత్రితో మాట్లాడి అటు ముఖ్యమంత్రి గారితో మాట్లాడించి ప్రైవేట్ ఫరం కాకుండా కేంద్రం నుంచి కొన్ని నిధులు తీసుకొచ్చి సుమారుగా 11,000 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ ఫరం కాకుండా ఆపి 1-2 బ్లాస్ట్ ఫైర్ నడుస్తున్నట్టుగా ఈరోజు మూడో బ్లాస్ట్ ఫర్నేస్ ఈరోజు రన్నింగ్లోకి రావడం జరుగుతుంది. రేపు రాబోయే రోజుల్లో ఏదైతే లాస్ ఉందో లాస్ని అంతా పూర్తి స్థాయిలో భర్తీ చేసి దాన్ని యథాతిథిగా నడిపించి కార్మికులందరికీ న్యాయం చేసేటట్టుగా చేస్తారని చెప్పేసి నేనైతే భావిస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో పల్లా శ్రీనివాస్ గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారంగా భరత్ గారు ఎంపీ గారు ఆయన కూడా సర్వతో ఈరోజు భరత్ గారు సర్వతో మన ఎమ్మెల్యే గారు సర్వతో ఈరోజు కేంద్రంతో మాట్లాడించి సీఎం గారు దగ్గరుండి ఎట్టి పరిస్థితి స్టీల్ ప్లాంట్ ఉన్న లాభాల్లో తీసుకురావాలి, తర్వాత మనం సేల్లో చేయడం వల్ల ఇంకోటి చేయడం ఆలోచిద్దాం, స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితులు అమ్మడానికి వీళ్ళని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకొని ఈరోజు చేయడం ఆయన ధన్యవాదాలు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ఆయన కూడా కేంద్రంతో భాగస్వాములు కూడా ఆయన కూడా మాట్లాడి చేయడం చాలా సంతోషకర విషయం. రాబోయే రోజుల్లో స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం కాకుండా చేయాలని ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకొని ముందుకు వెళ్తారని చెప్పేసి నేనైతే భావిస్తున్నాను.